హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రామ్ కుర్నవల్లి రివ్యూస్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, పలాస ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మట్కా. టీజర్ ట్రైలర్స్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుని విజయమే లక్ష్యంగా బాక్సాఫీస్ బరిలో కంగువకు పోటీగా రంగంలో దిగిన ఈ మట్కా మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, బర్మా నుంచి వైజాగ్ కు శరణార్థిగా వచ్చిన కుర్రాడు వాసు అనుకోని సిచ్యువేషన్స్ లో ఒక పర్సన్ ని మర్డర్ చేసి చిన్నతనంలోనే జైలుకి వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణమూర్తి తన స్వార్థం కోసం వాసుని ఒక ఫైటర్ లా తయారు చేస్తాడు. జైలు నుంచి విడుదలయ్యాక పూర్ణ మార్కెట్ కు వచ్చిన వాసు అక్కడ ఒక నాయకుడిగా ఎదుగుతాడు. ఇక అక్కడి నుంచి వాసు జర్నీ ఎలా సాగింది, అసలు మట్కా ఆటలోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఆ ఆటలో కింగ్ గా ఎలా ఎదిగాడు, వాసుని పట్టుకునేందుకు అసలు సిబిఐ ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. వాసుగా 3 షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్, సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ లుక్ తో తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం, జీవి ప్రకాష్ సంగీతం, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఆల్రెడీ మనం చూసిన పుష్ప, కేజీఎఫ్ లను గుర్తు చేసే ఏమాత్రం కొత్తదనం లేని కథ, న్యాచురల్ గా లేని కథనం, గందరగోళంగా ఉన్న సెకండ్ హాఫ్, ఆసక్తికరంగా లేని క్లైమాక్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే, ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ ని సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు కరుణ్ కుమార్ సినిమాని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోవడంతో పాటు డిసప్పాయింటింగ్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీని ఒక నిరుత్సాహపరిచే గ్యాంగ్స్టర్ డ్రామాగా మిగిల్చాడు. నా సజెషన్ ఏంటంటే, మీ డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.